ప్రభునందు ప్రియ సోదరీలారా, ఈ సాయంకాలం మనము ప్రభు సన్నిధిలో ఉండగా లూకా సువార్త 2వ అధ్యాయంలోను 3 వచనాలు మనం చదువుకున్నాం. అన్న జీవితాన్ని ఎరుగని వారు లేరు కదమ్మా. వ్యక్తిగతంగా చదివాము, ధ్యానించాము, అనేక సార్లు విన్నాం. అయినా సరే ఈమె జీవితంలోని అమూల్యమైన పాఠాలు ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల చెంత నేను నేర్చుకున్న విషయాలు మీ ఎదుట పెట్టాలని చెప్పి ఆత్మ ప్రేరేపణతో నేను నిలవబడ్డాను. ఆమె జీవితము 3 వచనాలలోనే కనిపిస్తుంది. ఇంకా పాత క్రొత్త నిబంధనలో ఆమె ఎక్కడ కూడా కనబడదు. కానీ ఈ 3 వచనాలలో ఆమె జీవితం అంతా కుదుర్చబడి, లేకపోతే చాలా సమీక్షగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె జీవిత దశలు 3 ప్రాముఖ్యమైన దశలు ఈ 3 వచనాల్లో కనిపిస్తున్నాయి. ఆమె యవనం, ఆమె నడి వయస్సు, ఆమె వృద్ధాప్యం కనిపిస్తా ఉంది. మరొక రకంగా ఆమె కన్యాత్వం, ఆమె దాంపత్యం, ఆమె వైధవ్యం. మూడు రకాలుగా ఆమె జీవితం మనము చూడవచ్చు. ఆమె కన్యాత్వం, ఆమె దాంపత్యం, ఆమె వైధవ్యం, 3 దశలుగా ఆమె జీవితం అంతా కూడా ఈ 3 వచనాల్లో కనిపిస్తుంది. మరొక రకంగా ఆమె యవనం, ఆమె నడి వయస్సు, ఆమె వృద్ధాప్యం అని మనం చూస్తున్నాం. ఆమె తన జీవితంలో అన్ని దశల వారితో మాట్లాడటానికి తగినదిగా కనిపిస్తుంది. ఇలా యవనులకు ప్రోత్సాహకరంగా ఉంది, నడి వయస్కులకు ప్రోత్సాహకరంగా ఉంది, వృద్ధులకు ప్రోత్సాహకరంగానే ఉంది. ఆమె కన్యకలకు హెచ్చరికగా ఉంది, దాంపత్య జీవితంలో ఉన్న భార్యకు హెచ్చరికగానే, దీవెనకరంగానే ఉంది, భర్తను కోల్పోయి వైధవ్య స్థితిలో ఉండే వారికి కూడా దీవెనకరంగానే ఉంది. ఆమె జీవితం అంతా కూడా ఎంతో సంక్షిప్త పరిశుద్ధాత్మ ఆ 3 వచనాల్లో ఎంతో దీవెనకరంగా, ఎంతో ప్రభువుకి మహిమకరంగా వ్రాయించి మనకు అనుగ్రహించాడు. ఆమె జీవితాన్ని అంతటినీ నేను, ఒకవేళ రేపు ఉంటుందా సిస్టర్ మీటింగ్, ఈ 2 మీటింగ్స్ లో నేను ముగించలేకపోవచ్చు. ఆమె జీవితంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అసలు ఆమె పేరు చాలా విశేషమైనది కదమ్మా. పాత నిబంధనలో హన్నా, క్రొత్త నిబంధనలో అన్న, ఈ రెండిటికి కూడా ఒకే అర్థం కనిపిస్తుంది. పాత నిబంధనలో హన్నా అంటే ఎవరైనా అర్థం చెప్పగలరా? కృప, కృప అని చెప్పి మనము ఎరుగుదాం. ఎప్పుడైనా చాలా ఏళ్ల క్రితము హన్నా ప్రార్థన జీవితాన్ని మీతో పంచుకున్నట్లు నాకు అనుభవం ఉంది. ఆమె జీవితం హన్నా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అన్న, ఈ రెండిటికి కూడా ఒకే అర్థం కనిపిస్తుంది. వారి జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. అన్న లేక హన్నా, హనాని, హనానియేల్, హనన్య ఇలాంటి మాటలు ఎక్కడ ఉన్న, చివరికి యోహాన్ లో కూడా హాన్ కనిపిస్తా ఉంది. ఈ శబ్దము ఎక్కడ కనబడినా అక్కడ కృప అనే అర్థం కనిపిస్తుంది. ఈమె జీవితంలో కృప అనే అర్థం కలిగిన ఈమె తన జీవితంలో కృపాభరితమైన జీవితం ఎలా జీవించిందో ధ్యానం చేస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె జీవిత దశలన్నిటిలో కూడా ఆమె కృపాభరితంగానే ఉంది. ఆమె కృపతో నిండుకొనినదిగా కనిపిస్తుంది. ఆమె జీవితంలో కన్యకగా తన కన్యాత్వాన్ని కాపాడుకొనడంలో ప్రభు కృప ఆమె కలిగి ఉంది. అంతేకాదు, దాంపత్య జీవితంలోకి ఆమె ప్రవేశించింది కదమ్మా. కన్యాత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసింది. అంటే ఆమె సంసారిగా
7 సంవత్సరాలు జీవించింది. ఆ సంసారిగా ఆమె జీవించిన జీవితం ఎంతో ప్రభు కృపతో నిండుకొనినదిగా కనిపిస్తుంది. తర్వాత ఇంచుమించు 20 ఏళ్లకే ఆమె వైధవ్యాన్ని ఎదుర్కొంది కదా, భర్తను కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ భర్తను కోల్పోయిన తర్వాత కూడా తను ప్రభు కృపతో ఎలా నిండుకున్నదో మనం చూడగలం. ఆమె 20 ఏళ్లకే దాంపత్య జీవితం చాలించి వైధవ్య స్థితిలోనికి వచ్చిందంటే మంచి యవనం కదమ్మా. 20 ఏళ్ళంటే మంచి యవనం. కాబట్టి తన యవనం, తన నడి వయస్సు, తన వృద్ధాప్యం అంతా కూడా వైధవ్య స్థితిలోనే జీవించింది. కానీ తన వైధవ్య స్థితిని అంతటినీ కూడా దేవుని మందిరములో గడిపింది కదమ్మా. దేవుని మందిరములో ఆమె జీవితం ఎంత ఆదర్శప్రాయంగా ఉంది. ఇవన్నీ మనము గమనించినప్పుడు ఆమె జీవితము దేవుని కృపతో నిండుకొనినదిగా కనిపిస్తుంది. ఏంటి, చిన్న వయసులోనే వివాహమైంది, చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, ఆమెకు దేవుని కృప ఏముంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ తన యవనములో, తన దాంపత్య జీవితంలో, తన వృద్ధాప్యములో, తన జీవితము ద్వారా ఎంత మందికి క్షేమం కలిగించింది, తరతరాలుగా ఎంత దీవెనకరంగా ఉంది. ఆమె జీవితంలో బాలుడైన ప్రభువైన క్రీస్తు యేసును కళ్ళారా చూసింది. ఆ కృప ఆమెకు అనుగ్రహించబడింది. దేవుని మందిరములో ఆమె నివాసం చేసింది. ప్రార్థన విజ్ఞాపనలతో ఆమె సేవ చేసిందంటే ఆమె దేవుని కృపతో నిండుకొనిన జీవితం మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఆమె దేవుని కృపను ఎలాగూ అనుభవించిందో ఒక్కొక్క దశను మనము ధ్యానించవచ్చు. మనము ఒక్కొక్క దశను ఆధారం చేసుకొని ధ్యానించట్లేదు. కానీ ఇంతకు ఈ సాయంకాలం 2-3 విషయాలు మీ ఎదుటికి తీసుకొని రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆమె పేరులో మనకి చక్కని పాఠం ఉన్నది, కృప. ఆమె కృప అనే అర్థము కలిగినదిగా చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. దైవ గ్రంథంలో కృప అనే మాట చాలా విశేషమైనది కదమ్మా. మన భక్తి జీవితానికి ఆధారమైనది కృప. మన ఆత్మీయ జీవితానికి ఆధారమైనది దేవుని కృప. ఆయన కృప లేదా మనకు రక్షణ లేదు. ఆయన కృప లేదా మనం నీతిమంతులముగా తీర్చబడలేము. ఆయన కృప లేదా ప్రభు కోసం ఈ లోకంలో జీవించలేము. ఆయన కృప. అందుకే పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వల్లనే అయ్యున్నాను అని అంటున్నాడు. దేవుని కృపతో నిండుకొనిన ఈమె జీవితము మనకెంతైనా ఆదర్శప్రాయం. అవును, మనం ఈ దినాన ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. మనకు కుటుంబం ఉన్నది, సంసారం ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఈ లోకరీత్యా ప్రభు మనకు అనుగ్రహించినవి అలాగున్నా వాటిని మించి ఆత్మీయంగా ప్రభు నన్ను రక్షించాడు, సంఘానికి నడిపిస్తున్నాడు, ప్రభు కృపలో భద్రపరచాడు, నడిపిస్తున్నాడు, తోడై ఉన్నాడు, ఆదుకుంటున్నాడు, విడిపిస్తున్నాడు, బలమిస్తున్నాడు, జయమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, ఉద్ధరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. అవును, మన భక్తి జీవితానికి అంతటికీ ఆధారమైనది దేవుని కృప. ఆయన కృప లేకుండా ఒక్కొక్క క్షణమైనా మనము ఈ లోకంలో జీవించలేం కదమ్మా. అవును, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. అవునమ్మా. అందుకే ఎవరైనా మనల్ని ఎలాగున్నారు అంటే మనము బాగున్నాం అని ఒక్క మాటతో విడిచిపెట్టాం కదమ్మా. ప్రభు కృప వలన బాగున్నామంట. చేరారా అంటే ప్రభు కృప వలన క్షేమంగా చేరాం. ఆరోగ్యం ఉందా అంటే ప్రభు కృప వలన బాగున్నాం. ఎగ్జామ్స్ బాగా రాసారా? ప్రభు కృప వలన బాగా రాశాం. పాస్ అయ్యారా? ప్రభు కృపను బట్టి. ఉద్యోగం వచ్చిందా? ప్రభు కృపను బట్టి. వివాహమైందా? ప్రభు కృపను బట్టి. సంతానమా? ప్రభు కృపను బట్టి. అన్నిటిలో కూడా ప్రభు కృప కదమ్మా. భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నామా? ప్రభు కృప. ప్రార్థన జీవితం అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? ప్రభు కృప. మంచి ఆరాధికులమయ్యామా? ప్రభు కృప. ఆత్మీయతలో ఎదుగుతున్నామా? ప్రభు కృప. ప్రభుని సేవిస్తున్నామా? ప్రభు కృప. ప్రభు పనిలో పరిచర్య చేస్తున్నామా? ప్రభు కృప.
అన్నిటిలో ప్రభు కృప, ఆయన కృప. ఆయన కృప లేకుండా మనకు లేదు కదమ్మా. రక్షణకరమైన దేవుని కృప. సిలువలో యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారపోశాడు, సమాధి చేయబడి మృతులలో నుండి తిరిగి లేచాడు. కృప చేతనే విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని కృపయే అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. రక్షణ ఆయన కృప ద్వారానే ప్రభు మనకు అనుగ్రహించాడు. అమ్మ, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన ఉగ్రతకు పాత్రులంగానే జీవిస్తున్నామా? లేకపోతే రక్షణకరమైన దేవుని కృపను ఈ సాయంకాలమైన అందుకొని ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది వెళ్ళడం ఎంతైనా దీవెనకరం. దైవ గ్రంథములో ఆయన కృపను గురించి ఎన్నో మాటలు మనం చూస్తున్నాం. అత్యంతమైన దేవుని కృప, చాలిన కృప, నిత్యమైన కృప, సత్య కృప, సమృద్ధి అయిన కృప అని ఇలాంటి మాటలు ఎన్నో మనం చూస్తున్నాం కదమ్మా. ఆయన కృపాతిశయము, ఆయన కృపా బాహుళ్యము, ఆయన కృపా మహదైశ్వర్యం, ఇలాంటి మాటలు మనము చూస్తున్నాం. అసలు ఆ త్రిత్వమై ఉన్న దేవుడు కృపగల దేవుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. తండ్రి సర్వకృపానిధియగు దేవుడు అని చెప్పి వ్రాయబడింది. కృప క్రీస్తు యేసు ద్వారా కలిగింది కదా, అంటే కుమారుని ద్వారా కృప కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృప యేసుక్రీస్తు ద్వారా కలిగినట్లు మనం ఎరుగుదాం. ఆత్మకు కూడా ఆ కృప అన్వయించబడింది కదా, కృపకు మూలమగు ఆత్మ అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వమై ఉన్న దేవుడు కృపను ఎలాగూ మన పట్ల కనుపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి, మనకు అందించబడిన సువార్త కూడా కృపా సువార్త. మనము వింటున్న వాక్యము కూడా కృపా వాక్యం. అవును, ఆ కృప ఎంత విశేషమైనది. కృపా సువార్త లేకపోతే మనకు రక్షణ లేదు. కృపా వాక్యము లేకపోతే కృపలో మనము ఎదగలేము, కృపలో వర్ధిల్లలేము. నోవహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను అని చెప్పి వ్రాయబడింది. సౌలుకు దేవుని కృప దూరమైనది, సౌలుకు దూరమైనట్టుగా నా కృప నీకు దూరము చెయ్యను అని దావీదుతో, సొలొమోనుతో అన్నట్టుగా మనం చూస్తున్నాం. అవునమ్మా, ఆయన కృప, ఆయన కృపను మనం ఆధారం చేసుకున్నామా? ఆయన కృపలో వర్ధిల్లుతున్నామా? ఆయన కృపలో అంతకంతకు అభివృద్ధి పొందుతున్నామా? ఆయన కృప వ్యర్థం చేసుకుంటున్నామా? మన జీవితాల్లో ఆయన కృప నిరర్థకమైపోయిందా? ఆలోచించాలి. కానీ దైవ గ్రంథంలో ఆయన కృపలో వర్ధిల్లిన అనుభవాలు కనిపిస్తున్నాయి. 2-3 విషయాలు ఈ కృపను గురించి చూసి మనం దాటిపోదామమ్మా. కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు. ఇక్కడ మనం చూస్తున్నాం, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. ఇందాక సోదరులందరూ చక్కగా నిలబడి ప్రభుని మహిమపరిచారు, చక్కని కంఠాలతో ప్రభుని స్తుతించారు. అవును, కృపా సహితముగా ప్రభుని మనము గానం చేయడం, ప్రభుని కీర్తించడం, మన గానము ద్వారా ప్రభుని హెచ్చించడం, మన కీర్తనల ద్వారా ప్రభుని ఆరాధించడం, ఆయనను ఘనపరచడం, ఆయన మహిమపరచడం ఎలాగుండాలటమ్మా? కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. అవునమ్మా, మన గానము కృపా సహితముగా ఉండాలి. నేను పాడగలను కాబట్టి పాడడం కాదు, మనుషుల కొరకు కాదు. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. మీ హృదయములలో దేవుని గూర్చి గానం, ఆయనను గుర్చిన గానం కృపా సహితముగా ఉండాలని చూస్తున్నాం. ఇదే గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ
రుచితి గలగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఇక్కడ మనం చూస్తున్నాం మీ సంభాషణ కూడా ఎలాగుండాలట, రుచి కృపా కలిగి సహితముగా ఉండాలి. మన గానము కృపా సహితముగా ఉండాలి, మన సంభాషణ కృపా సహితంగా ఉండాలి. కఠినముగా కాదు, కోపముతో కాదు, తొందరపడి మాట్లాడటం కాదు, గాయపరిచేటట్లు కాదు, గుచ్చేటట్లు కాదు. అవునమ్మా, మన మాటలలో కృప కనిపిస్తుందా? కృపా సహితముగా మనం మాట్లాడుతున్నామా, లేక కఠినమైన మాటలు దురుసుగా మనం మాట్లాడుతున్నామా? భర్తతో ఎలా మాట్లాడుతున్నాం, పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాం, సోదరీలతో ఎలా మాట్లాడుతున్నాం, పొరుగింటి వారితో ఎలా మాట్లాడుతున్నాం? మన మాటలు కృపా సహితముగా ఉన్నాయా, లేక దురుసుగా మాట్లాడుతున్నామా? ఎదురిస్తూ మాట్లాడుతున్నామా? గర్వముతో మాట్లాడుతున్నామా? కఠినమైన మాటలు, క్రూరమైన మాటలు మన నోటి నుండి వస్తున్నాయా? మన మాటలలో కృప కనబడడం లేదా? అవును, కృపా సహితమైన సంభాషణ మనం కలిగి ఉన్నట్లయితే కుటుంబాలలో సమస్యలు ఉండవు కదమ్మా. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండవు, అత్తా కోడళ్ళ మధ్య సమస్యలు ఉండవు. ఎందుకంటే వారి సంభాషణ కృపా సహితముగా ఉన్నది. ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలట. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. ప్రియ సోదరి, మన సంభాషణ ఎలాగున్నది? మన గానము కృపాసహితముగా ఉండాలి, మన సంభాషణ కృపాసహితంగా ఉండాలి. సోదరులమైన మన సంభాషణ మరి విశేషముగా కృపాసహితముగా ఉండాలి, కృపతో నిండుకొనిన వారంగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలి. మరొక విషయం చూడండి, హెబ్రీలకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనము. 12వ అధ్యాయం 29వ వచనము. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షాత్ములైండుడి, వారెందు భయభక్తులు కలిగి ఇంటిరి. 29వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది 12:29 దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయుచు. కృప కలిగి ప్రభుని సేవించడం. అవునమ్మా, ప్రభుని సేవిస్తున్నావా? ఏ రకంగా సేవిస్తున్నావో? సండే స్కూల్లో సేవిస్తున్నావా? సోదరుల మధ్య సేవిస్తున్నావా? గృహాలు దర్శిస్తూ ప్రభుని సేవిస్తున్నావా? పరిచర్య చేస్తూ సేవిస్తున్నావా? ప్రార్థన సేవ చేస్తున్నావా? సంగీత సేవ చేస్తున్నావా? ఏ రకమైన సేవను చేసినా ఆ సేవ ఎలా ఉండాలటమ్మా? దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో ప్రభుకి ప్రీతికరమైన సేవ చేయాలట. అవునమ్మా, దేవుని కృప లేకుండా చేసే సేవ ఆయనకు ప్రీతికరముగా ఉండదు. ఆయనకు ప్రీతికరమైన జీవితం, ఆయనకు ప్రీతికరమైన సేవ, ఆయనకు అంగీకారమైన సేవ, ఆయనకు సంతోషం కలిగించే సేవ మనము చేయాలంటే ఆయన కృపతో నిండుకొని చేయాలి. ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. అవును, ఆమె అన్న అనే పేరు కలిగిన ఈమె తన జీవితంలో తన పేరును సార్థకం చేసుకుంది. మనం కూడా ఆయన కృప కలిగిన వారమై జీవిస్తాం. అంతేకాదు, ఆమె జీవితంలో మరొక మాట 36వ వచనం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 36. ఆమె ఆషేరు గోత్రికురాలు అని చెప్పి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె గోత్రాన్ని గురించి కూడా పరిశుద్ధాత్మ వ్రాయించినట్లు మనం చూస్తున్నాం. ఆమె పేరు మాత్రమే కాదు, ఆమె గోత్రం ఆషేరు గోత్రం. ఈ ఆషేరు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఆదికాండం 30వ అధ్యాయంలో లేయాకు తన దాసి అయిన జిల్పా ద్వారా కలిగిన కుమారుడు కదమ్మా. ఆ కుమారుడు కలిగినప్పుడు నేను భాగ్యవతిని, జనులు నన్ను భాగ్యవతి అంటారు అని చెప్పి ఆ కుమారునికి ఆషేర్ అనే పేరు పెట్టింది. 6వ కుమారుడు. అంటే తనకు 4 కుమారులు, దాసికి 2 కుమారులు ఉన్నట్లు మనము ఎరుగుదాం. ఆదికాండం 30వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూడగలం. అమ్మా, టైం సరిపోదు, అందుకే దాటి 4:30కు ముగించాలన్నారు. ఆషేరు పేరు పెట్టడంలో నేను భాగ్యవతిని, నాకు 6 కుమారులు ఉన్నారు, నేను నా యజమానునికి నా భర్తకు 6 కుమారులను కన్నాను, కాబట్టి నేను భాగ్యవతిని అని అంటుంది. ఆమెకు భర్త ప్రేమ లేదు కదమ్మా. భర్త ఆమెను హత్తుకోవడం లేదు, భర్త ఆమెతో కాపురం చేయడం లేదు, భర్త ఆమెను ద్వేషిస్తున్నాడు, భర్త ఆమెను దూషిస్తున్నాడు. ఆ
ఆ విషయాలన్నీ మనం 29వ అధ్యాయం ఆఖరి పేరాలో మనం చూడగలం. అలా అయినా సరే ఆమె ఏమంటుంది, నేను 6 కుమారులను కలిగి ఉన్నాను కాబట్టి నేను భాగ్యవంతురాలను. భర్త ప్రేమ లేకపోయినా, భర్త తనతో కాపురం చేయకపోయినా, భర్త ద్వేషిస్తున్నా ప్రభువు నాకు ఇచ్చాడు, 6 కుమారులను ఇచ్చాడు. కుమారులను బట్టి నేను భాగ్యవంతురాలను అని చెప్పి అంటుంది. అవును, ఈ అన్న ఆషేరు గోత్రికురాలుగా ఆమె తన పేరును సార్థకం చేసుకుంది. కృప అనే పేరును సార్థకం చేసుకుంది. తాను ఆషేరు గోత్రికురాలు, నిజంగానే ఆమె భాగ్యవంతురాలు. దేన్ని బట్టి ఆమెకు భాగ్యం ఉంది? లోకంలో సంపద ఉందా? ఆస్తి అంతస్తులు ఉన్నాయా? హోదా ఉందా? ఏమీ లేదు. కానీ ఆమె భాగ్యవంతురాలు అని చెప్పి మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం చూడండి. త్వరగా కొన్ని వచనాలు చూసి మనము ముగించుకోవడానికి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఆ. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగిన ఖడ్గము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ అధ్యాయంలో మోషే 12 గోత్రాలను దీవిస్తున్నాడు కదమ్మా. ఏ గోత్రమునకు తగిన దీవెన అనుగ్రహిస్తూ గోత్రాలన్నిటినీ దీవించాడు. ఈ గోత్రాలన్నిటినీ దీవించిన తర్వాత, నిన్ను దీవించిన దేవుని పోలిన వాడెవడు? నువ్వు ఇంతగా దీవించబడ్డావంటే, ఒక్కొక్క గోత్రాన్ని ప్రభు దీవించాడంటే ఆయనను పోలినవాడు ఎవడున్నాడు? ఆయన నీకు సహాయం చేయడానికే ఆకాశవాహనుడై వస్తాడు. మహోన్నతుడు మేఘవాహనుడై నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీకు శాశ్వతమైన నివాస స్థలముగా ఉంటాడు. ఆయన పరిశుద్ధ బాహు, దక్షిణ హస్తం నీ క్రింద ఉంటుంది అని ఆ దేవుణ్ణి బట్టి నువ్వు భాగ్యవంతుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఇశ్రాయేలు, నీ భాగ్యవంతుడు, నీ భాగ్యం ఎంత గొప్పది! నీవు నమ్మిన దేవుడు, నీవు సేవించే దేవుడు, నువ్వు వెంబడించే దేవుడు, నిన్ను విడిపించిన దేవుని బట్టి నీ భాగ్యం గొప్పది. ఆయన నీకు సహాయకరమైన కేడము, ఔన్నత్యము కలిగించు ఖడ్గము. అవునమ్మా, ఇటువంటి దేవుని కలిగిన మనము ఎంత భాగ్యవంతులం! ఈ లోకంలో ఉండే మనకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వస్తాడట, మేఘ వాహనుడై వస్తాడట. ఆ మహోన్నతుడు మేఘ వాహనుడై దీనులమైన మన దగ్గరికి వస్తాడట. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు కదమ్మా. అవును, కృపతో నిండుకొన్న మనకు సహాయం చేయడానికి ఆ మహోన్నతుడు మేఘ వాహనుడై మన దగ్గరికి వస్తాడంటే మేఘం అక్షరార్థంగా కనిపిస్తుందని కాదు, ఆయన మనకు సహాయం చేయడానికి మన మధ్యకు అదృశ్యంగా వచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడము. చాలా సార్లు నాకు సహాయం ఎవరున్నారు అని అనుకుంటాం, కానీ ఆయన నీకు సహాయకరమైన కేడముగా ఉన్నాడు. ఇంటిలో సహాయం నీకు ఆయనే, పనులలో సహాయం, ప్రయాణములో సహాయం, ఆయా బాధ్యతల్లో సహాయం, ఆయన సహాయం, వంటలలో సహాయం, బజారు పనుల్లో సహాయము, సంఘ సేవలో సహాయము, పరిచర్యలో సహాయం, అన్ని రకాలుగా సహాయం ఆయన ద్వారా మనకు కలుగుతుంది. సహాయం మనకు అవసరం కదమ్మా. మనము బలహీనులం, చేతకాని వారం, కొన్నిసార్లు చేయలేని వారం, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అబ్బో రకరకాల బలహీనతలు కలిగి పనులు చేసుకోలేని వారం. కానీ ప్రభు అంటున్నాడు, నీకు సహాయకరమైన కేడము. అవును ప్రియ సోదరి, ప్రభు కోసం సాగడానికి, ప్రభు సన్నిధికి రావడానికి, త్వరగా పనులు ముగించుకొని పరుగున ప్రభు సన్నిధికి వచ్చి వాక్యం వినడానికి ఆయన సహాయం కావాలి. ఆయన కోసం నిలబడటానికి ఆయన సహాయం కావాలి. ఎక్కువ బలహీన ఘటాలమైన మనకు ఆయన సహాయం కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీకు సహాయకరమైన కేడము. ఆయన నీకు సహాయకరమైన కేడము, ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఆయనే ఖడ్గంగా ఉంటే మన పక్షంగా పోరాడేవాడు కదమ్మా. శత్రువుతో పోరాడేవాడు, సాతానుతో పోరాడేవాడు, ఈ శరీరాన్ని జయించడానికి పోరాడేవాడు, లోకాన్ని జయించడానికి పోరాడేవాడు. ఆయనే ఖడ్గం అయితే ఇక మనకు జయమే. ఔన్నత్యము కలిగించు ఖడ్గం. లోకము మనల్ని తృణీకరిస్తుంది, ప్రస్తుతము లోకము మనల్ని నీచపరుస్తుంది కదమ్మా. లోకము మనల్ని తృణీకరిస్తుంది, మన నోటిని అడ్డుకుంటుంది. ప్రభుని సేవించకుండా ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి.
ఎదుర్కొంటున్నారు, ఎదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, దూషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. కానీ లోకం మనల్ని తృణీకరిస్తుంది. కానీ ఆయనను గురించి ఏమని వ్రాయబడింది? ఔన్నత్యము కలిగించు ఖడ్గం. అవును ప్రియ సోదరి, ఇటువంటి ప్రభు మనకున్నాడు. మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని లేవనెత్తేవాడు, మనకు ఔన్నత్యము కలిగించేవాడు. ఆ ప్రభుని బట్టి మనము భాగ్యవంతులం. అవునమ్మా, దేవుని కలిగి ఉన్న మనము భాగ్యవంతులం. అన్న దేవుని కలిగినది, దేవుని చూసింది కదమ్మా, కండ్లారా చూసింది. ఆ దేవుని కుమారుడు దేవుడై ఉన్నవాడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనను ప్రతిష్ఠించడానికి మరియా యోసేపులు మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు, సిమయోను ఆయన చేతుల్లోకి ఆయనను తీసుకున్నప్పుడు ఆయనను చూసింది కదమ్మా. అవును ప్రియ సోదరి, ఆయనను కలిగి ఉన్నది, ఆయన యందు విశ్వాసం ఉంచింది, ఆయనను సేవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయనను గురించి ప్రకటిస్తుంది. వృద్ధాప్యంలో ఇంచుమించు 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంటూ ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభుని సేవించిందంటే 84 ప్లస్ 20 ఎంతమ్మా? 20 ఏండ్లకు ఆమె వృద్ధాప్యం. ఇంచుమించుగా నేను చెప్తున్నాను. అంటే ఇంచుమించు 105 ఏండ్లు. 105 ఏండ్లప్పుడు ఆమె యెరూషలేములోనికి వెళ్లి, వీధుల్లోనికి వెళ్లి ఆయన కోసం కనిపెట్టే వారితో ఆయనను గురించి సంభాషిస్తుందట. ఆయనను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈనాడు ఇప్పుడు నాకు 68 జరుగుతుంది. కొన్నిసార్లు బలహీనురాలైపోతున్నాను. కానీ ఆమె అయితే 105 సంవత్సరాలప్పుడు బయలుదేరి వెళ్తుంది, సేవకు వెళ్తుంది, వీధుల్లోకి వెళ్తుంది, ప్రజలలోనికి వెళ్తుంది, ప్రభుని గురించి ప్రకటిస్తుంది. ఎంత ప్రోత్సాహం! ఎన్నిసార్లు మనము బలహీనులం అవుతున్నాం, ఎన్నిసార్లు మనము నీరసించిపోతున్నాం. చిన్న తలనొప్పికే ఆగిపోతాం, నడువు నొప్పికే ఆగిపోతాం, కాళ్ళ నొప్పులకే ఆగిపోతాం. చిన్న చిన్న బలహీనతలకు వాటిని అధిగమించి ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాం. ఆయన సహాయకరమైన కేడముగా ఉన్నాడు. ఆయనను కలిగి ఉండడం గొప్ప భాగ్యం. ఈమె ఆయనను కలిగి ఉన్నదిగా గొప్ప భాగ్యవంతురాలు. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం అని, ఇటువంటి దేవుని కలిగిన నీవు భాగ్యవంతులు, నీవు భాగ్యవంతుడవని ఇశ్రాయేలుతో మోషే చెప్తున్నాడు. అవును ప్రియ సోదరి, ఆయన నివాస స్థలం, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. నీకు నివాస స్థలం లేదు. అన్నాకు నివాస స్థలం ఉందమ్మా? తండ్రి ఇంటిని విడిచి భర్త ఇంటికి వచ్చింది. భర్త ఇంటిని విడిచి ఎక్కడికి వచ్చిందమ్మా? దేవుని ఇంటికి వచ్చింది. ఉదయం మనం విన్నాం. మోషే ఆఖరు ఏ ఇంట్లో ఉన్నాడు? దేవుని ఇంటిలో, దేవుని మందిరములో ఉన్నాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. అతని అంత నమ్మకస్తులు లేరు కదా దేవుని ఇంటిలో సేవించిన వారు. సమాజ మందిరములో, ఆ మందిరము లేకపోతే ఆ సాక్ష్యపు గుడారములో, ప్రత్యక్షపు గుడారములో ప్రభుని సేవించిన వాడు. అవును ప్రియ సోదరి, ఈమె కూడా ఆయనను నివాస స్థలముగా కలిగింది. ఆయన నివాస స్థలమైన దేవుని మందిరములో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శాశ్వతుడైన దేవుడు ఆమెకు నివాస స్థలముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిత్యముగా ఉండు బాహువులు ఆమె క్రింద ఉన్నాయి. భర్త బాహువుగా లేడు, భర్త అండగా లేడు, భర్త నీడగా లేడు. 7 సంవత్సరాలు ఉన్నాడు, కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభు పిలుపును అందుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈమె క్రింద ఏమున్నాయమ్మా? నిత్యముగా ఉండు ఆయన బాహువులు ఆమె క్రింద ఉన్నాయి. ఆమెను ఎత్తి పట్టుకుంటున్నాయి ఆయన బాహువులు. ఆ బాహువుల మీద ఆమె ఉన్నది. ఎంత భాగ్యవంతురాలు! ఇట్టి దేవుని కలిగిన అన్న భాగ్యవంతురాలని చెప్పి మనం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం మనం ఎరుగుదాం కదమ్మా. శేబదేశపు రాణి సొలొమోనుతో అంటుంది, నీ జనులు భాగ్యవంతులు, ఎల్లప్పుడూ నీ ఎదుట నిలిచి నీ స్వరము వినుచుండు, నీ జ్ఞానవచనములు వినుచుండు, నీ సేవకుల భాగ్యం గొప్పది అని అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను సేవకుల భాగ్యం గొప్పది, నీ భాగ్యము గొప్పది అని మాట్లాడుతుంది. సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభు. జ్ఞానములోను ఐశ్వర్యములోను సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభు. ఆయన జ్ఞానమునకు మితి లేదు కదా. ఆయన జ్ఞాన సంపన్నుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. అవును, ఆయన పిల్లలమైన మన భాగ్యం ఎంత గొప్పది. ఆయన జ్ఞాన వచనాలు వినుచుండు.
మన భాగ్యం ఎంత గొప్పది. ఇక అన్నా సంగతి చెప్పాలంటే అన్నాను గురించి ప్రవక్త్రి అని వ్రాయబడింది కదమ్మా. ఆమె ప్రవక్త్రి అంటే ప్రభు సన్నిధిలో ఉంది, ప్రభు యొక్క మాటలు వింటుంది కదమ్మా, ప్రభు యొక్క స్వరాన్ని వింటుంది, ప్రభు యొక్క వర్తమానాన్ని పొందుతుంది, ప్రభు పక్షంగా బయటికి వెళ్ళి మాట్లాడుతుంది, ప్రభుని గురించి మాట్లాడుతుంది. ఆమె ప్రవక్త్రి అంటే మొదట ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యాన్ని, ప్రభు యొక్క వర్తమానాన్ని, ఆయన సందేశాన్ని పొందుతుంది, ఆయన స్వరాన్ని వింటుంది. ఈమె భాగ్యం ఎంత గొప్పది, అన్నా భాగ్యం ఎంత గొప్పది. ప్రియ సోదరి, ఆమె దీనురాలనుకుంటున్నాం, ఆమె దౌర్భాగ్యురాలనుకుంటున్నాం. లేత వయసులో పెళ్లి చేసుకుంది, లేత వయసులోనే విధవరాలైపోయింది, లేత వయసులో సంతానం లేకుండా ఆమె విడిచిపెట్టబడింది, ఎవ్వరు లేరు, దిక్కుమాలిందని దౌర్భాగ్యురాలనుకుంటున్నాం. కానీ ఆమె భాగ్యం ఎంత గొప్పదో వాక్యం చూస్తున్నాం. ఆ దేవుని కలిగిన ఆమె భాగ్యవంతురాలు, ఆయన జ్ఞాన వచనాలు వినుచుండు ఆమె భాగ్యవంతురాలు. జకరియా గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అవును ప్రియ సోదరి, నా సన్నిధిని నిలుచు భాగ్యం. అవునమ్మా, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. ఉదయం కూడా పౌల్ గాంధీ గారు చెప్పారు, ఆయన సన్నిధిలో నిలుచుండుట, ఆయన సన్నిధిలో నిలుచున్నట్లయితే పవిత్రులముగా మనము జీవించగలమని చెప్పి మనం విన్నాం కదమ్మా. ఆయన సన్నిధిలో నిలుచుండే భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించాడు. లేవీయులు ఆయన సన్నిధిలో నిలిచి ప్రభుని సేవించేవారు, ఆయన సన్నిధిలో నిలిచి ధూపం వేసేవారు, ఆయన సన్నిధిలో నిలిచి బలి నర్పించేవారు. ఆయన సన్నిధిలో ఇందాకే మనం విన్నాం మధ్యాహ్నం ఆయన దాసులు వాక్యం చెప్పినప్పుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి భయముతో వణుకుతో అతి పరిశుద్ధ స్థలములోనికి తానొక్కడే వెళ్ళేవాడు. కానీ మనకైతే ఆయన సన్నిధిలో కెరూబుల మధ్య నివసించుతున్న ఆ దేవుని సన్నిధిలో అడ్డుతెర దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి లోపలికి వెళ్లి ఆయన సన్నిధిలో నిలుచుండే భాగ్యం మనకు దొరికింది. అన్న 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవలేదు కదమ్మా. ఆయన సన్నిధిలో నిలుచున్నది, ఆయన సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలు చేసింది, ఆయన సన్నిధిలో ప్రభుని సేవించింది, ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసింది, ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినింది. ఆమె భాగ్యం ఎంత గొప్పది. అవును, ఆషేరు గోత్రికురాలుగా ఆమె భాగ్యవంతురాలు, విశ్వాసమందు భాగ్యవంతులు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 5లో మనం చూస్తున్నాం కదమ్మా, వారు విశ్వాసమందు భాగ్యవంతులు. లోకరీత్యా భాగ్యము లేదు, మేడమిద్దలు లేదు, వస్తు వాహనాలు లేవు, వెండి బంగారాలు లేవు, ఏమీ లేని వారు, కానీ విశ్వాసం గలవారు, విశ్వాసమందు భాగ్యవంతులు. అవును, ఈమెకు కూడా ఏముందమ్మా, లోకరీత్యా ఏమీ లేదు, ఏమీ లేదు, భర్త లేరు, తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వస్తువులు లేవు, ఏమీ లేనిది. కానీ ఈమె విశ్వాసమందు భాగ్యవంతురాలు. దాదాపు 2000 సంవత్సరాలుగా 2024 సంవత్సరాలుగా ఆమె జీవితం ద్వారా ఎంత మందితో మాట్లాడింది, ఎంత మందికి ప్రోత్సాహకరంగా ఉంది, ఎంత మందికి దీవెనకరంగా ఉంది, ఎంత మందికి ఆదర్శప్రాయంగా ఉంది. ఆమె భాగ్యం ఎంత గొప్పది, ఆమె విశ్వాసమందు భాగ్యవంతురాలు. ఈ మధ్య మా స్థానిక సంఘంలో కనాను స్త్రీని గురించి 2 వారాలు ధ్యానం చేసే మరొక వర్తమానం రేపు ఆదివారము మాకు స్త్రీల మీటింగ్ లో ఉంది. అవును, ఆమె అమ్మాని విశ్వాసము గొప్పది అని అంటున్నాడు కదమ్మా. కనాను స్త్రీ ఎవరామె? ఆమె అన్యురాలు, ఆమె కుక్క వంటిది కదమ్మా. ఆమె శపించబడిన జనాంగానికి చెందింది, దాస జనాంగానికి చెందింది. ఆమె యూదుల యొక్క ఆధిక్యతలు ఏమీ లేనిది, కానీ ఆమె భాగ్యవంతురాలు, విశ్వాసమందు భాగ్యవంతురాలు. అమానీ విశ్వాసము గొప్పది. ఆమెను గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం. ఆమెను ఘనపరుస్తున్నాడు కదమ్మా. శిష్యులు తృణీకరించాడు. ప్రభు కూడా కొంతసేపు మౌనంగా ఉన్నట్టు కనబడుతుంది. అయినా సరే ఆమె ప్రభువుని వెంటాడుతుంది, మ్రొక్కుతుంది, ప్రభువా అంటుంది. మొదట దావీదు కుమారుడా ఆమె ఉపయోగించని పదజాలం ఉపయోగించింది యూదురాలు వలె. కానీ తన స్థితిని గురించి తెలుసుకున్న తర్వాత ప్రభువా అని ఆయన పాదాల మీద పడి మ్రొక్కుతుంది కదమ్మా. నేను నిన్ను విడవను, నీవు నన్ను బాగు చేస్తే, నా బిడ్డను బాగు చేస్తేనే, నన్ను కరుణించి నా బిడ్డను బాగు చేస్తే కానీ నేను నిన్ను విడవనని పట్టుకుంది ఆయన పాదాలు.
అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇంకా నాకేమిస్తాడు? నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికే కదా ఆయన వచ్చింది. బల్ల చుట్టూ కూర్చునే దేవుని తన ప్రజల కోసమే కదా నేను వచ్చింది. నేను బల్ల చుట్టూ కూర్చునే యూదురాలను కాను, ఇశ్రాయేలు జనాంగానికి చెందినదాన్ని కాను. నన్ను ఇంకా కరుణించడు. నా బిడ్డ గతి అంతే. నా బిడ్డ ఇంకా చావాల్సిందే, దయ్యముతో పీడించబడి నిత్యాగ్నికి వెళ్లాల్సిందే అని నిరుత్సాహపడి వెళ్ళిపోయిందమ్మా. లేదు లేదు, జవాబు వచ్చు వరకు పట్టుకుంది, ప్రభు పాదాలు పట్టుకుంది. ఆమె విశ్వాసం గొప్పది. విశ్వాసమందు భాగ్యవంతుడు అన్న విశ్వాసం గొప్పది కదమ్మా. ఏమీ లేదు అభాగ్యురాలని మనం అనుకుంటున్నాం, కానీ విశ్వాసమందు భాగ్యవంతురాలు. వాక్యంలో ఎంతో మందిని మనము ఆదర్శప్రాయంగా చూసుకోవచ్చు. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టి కదమ్మా. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. శారా విశ్వాస వీర వనిత, బత్షెబ విశ్వాస వీర వనిత, తప్పు చేసిన విశ్వాస వీరుల పట్టిలో ఉన్నది. తామారు విశ్వాస వీర వనిత, రూత విశ్వాస వీర వనిత, మరియ విశ్వాస వీర వనిత. ఔరమ్మ విశ్వాస వీర వనితలు విశ్వాసము ద్వారా తమ కుమారులను స్త్రీలు మృతులలో నుండి తిరిగి పొందారు. ఈనాడు మన విశ్వాసం ఎలాగుంది? రక్షణ పొందాములే, ఆయన మరణ పునరుత్థానాల యందు విశ్వాసం ఉంచాము, రక్షణ పొందాం. కానీ అనుదిన జీవితంలో విశ్వాసం ఉందా? విశ్వాసమందు భాగ్యవంతులముగా ఉన్నామా? ఆస్తి ఉందేమో, విశ్వాసం మందు భాగ్యవంతుల. లోకములో ఏమేమో ఉన్నాయేమో, కానీ విశ్వాసమందు భాగ్యవంతురాలవా? ఏమి లేకపోయినా విశ్వాసం ఉంటే చాలు కదమ్మా. డబ్బు లేదా విశ్వాసం ఉంటే చాలు, జ్ఞానము లేదా విశ్వాసం ఉంటే చాలు, మనుషులు లేరా విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసమందు భాగ్యవంతురాలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27లో చురుకుగా నుండుట గొప్ప భాగ్యం, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఉందా అమ్మా? చురుకుదనం ఉన్నదా? నేను ముగిస్తాను. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చాలా సార్లు చురుకుదనం లేక కదమ్మా సమయానికి రాలేకపోతున్నాం. 10 గంటలకు మీటింగ్ అంటే ఈరోజు బ్రదర్ వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. ప్రజలు వచ్చేసారు, కూడికి ఇంకా ప్రారంభం చేయలేదు కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రజలు వచ్చేసారన్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. మేము కూడా రెడీగా ఉన్నాం, కానీ రాత్రంతా మాకు నిద్ర లేదు. కాబట్టి కొంత మీటింగ్కి వచ్చి నేను నిద్రపోతానేమో అని ఒక భయం ఉండి కొంత రిలాక్స్ అయ్యి వెళ్దామని నేను కొంత నిదానంగా వచ్చాను. అవును ప్రియ సోదరి, విశ్వాసమందు భాగ్యవంతులం, చురుకుగా నుండుట భాగ్యం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కదా, మా ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఆ చురుకుదనం ఉన్నదా? పెందలకడనే లేస్తున్నామా? సూర్యుడు ఇంకా కనబడట్లేదు, వెలుగు రాలేదు, కిటికీ ఇట్లా తీసేది, కర్టెన్ తీసేది, ఇంకా చీకటి ఉందని పడుకుంటుంటాం. కానీ 5 అయింది, సుప్రభాతం వినబడుతుంది, మా అలా అని వారు మోరు పెట్టుకుంటున్నారు. కానీ విశ్వాసమైన నీవు ఇంకా మంచం మీద గురు పెడుతున్నావా? లేచి మోకరించి ప్రార్థిస్తున్నావా? మా చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. పెందలకడనే లేచి ప్రభువుని కీర్తిస్తున్నావా? ప్రభువుని స్తుతిస్తున్నావా? ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? ప్రభు స్వరము వింటున్నావా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. త్వరగా పనులు ముగించుకొని సకాలానికి పరుగున ఆరాధనకు వస్తున్నావా? కూడికలకు వస్తున్నావా? నియామక కూడికలకు, ప్రత్యేక కూడికలకు వస్తున్నావా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. టిఫిన్ టైంకి టిఫిన్ చేసి పెడుతున్నావా అమ్మా? ఇంటిలో భార్యగా, తల్లిగా నీ కర్తవ్యం సరిగా నిర్వర్తిస్తున్నావా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. కొన్నిసార్లు చెయ్యం కాబట్టి మన భర్తలు హోటల్స్ మీద పడి ఉంటారు. 5 గంటలకు కాఫీ ఇస్తే శాంబు గారికి చాలా ఇష్టం. కొన్నిసార్లు నేను ప్రార్థనలో ఉండి ఇవ్వకపోతే ఆయన బయటికి వెళ్ళి హోటల్ దగ్గర తీసుకుంటా ఉంటే నాకు చాలా బాధ వేసింది. కాబట్టి నేను ఆయనకు ముందు కాఫీ చేసి ఇవ్వాలి అని చెప్పి అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ సోదరి, పెందలకడనే ప్రభుతో గడపడం, పెందలకడనే మన పనులు త్వరగా చేసుకోవడం, చురుకుగా ముగించుకోవడం, ప్రభు సన్నిధికి సకాలానికి రావడం. మా అమ్మ, మీలో కొంతమందికి ఎవరికన్నా తెలిసేమో నాకు తెలియదు, మా అమ్మ తరం వారు వెళ్ళిపోయారేమో, చాలా మంది ఇక్కడ ఉన్నారో లేరో. అమ్మ చాలా చురుకైనది, చాలా బలహీనురాలు. ఎంత ఆమె నడుస్తుంటే టక్క 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 శబ్దం వినిపిస్తూ ఉంటది. ఎంత స్పీడ్గా నడుస్తుంటారో.
మా మా అక్క చెల్లెళ్ళం అందరము పిల్లలు అందరం కొన్నిసార్లు నంద్యాలలో అందరం కలుసుకుంటాం. మా అమ్మ హడావడిగా నడుస్తూ పనులు చేస్తూ ఉంటది. ఎవరైనా రోడ్డు మీద పోయేవాళ్ళు మా పిల్లల్ని మీ అబ్బాయి ఏం చేస్తుందంటే వాళ్ళు ఏమంటారంటే అటు ఇటు తిరుగుతుంది అంటారు. అంటే వాళ్ళకి ఆ చిన్న పిల్లలకి అప్పటికి చిన్న పిల్లలు వాళ్ళకి అర్థమైంది అవ్వ అటు ఇటు తిరుగుతుంది అంతే. కానీ మాకు తెలుసు ఆమె ఎంత ఫాస్ట్ గా నడుస్తుందో, ఎట్లా పనులు చేస్తుందో, ఎంత చురుకైనదో. తను బలహీనురాలు, చాలా బలహీనురాలు, కానీ చాలా చురుకైనది. మేము సెలవులకి ఇంటికి వెళ్ళి సెలవులే కదా అని చదువుకునే దినాల్లో కాసేపు పడుకుంటే నిద్రలో నుంచి లేపుతారు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని చెవులు గింగురమని మోగేటట్లు చెప్తానే ఉంటారు, ప్రతిరోజు చెప్తారు. సెలవు రోజులు కదమ్మా అని అనడానికి వీల్లేదు, భయము తల్లిదండ్రులంటే. వారు చెప్పింది చేయడమే. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని వినబడగానే గబగబా లేవడం, ప్రార్థనలో ఉండడం, ఇలాంటి అలా నేర్పించారు తల్లిదండ్రులు. ప్రియ సోదరి, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. మీరు ప్రసవ సమయం వచ్చిందంటే వీరికి మంత్రసానులతో పని లేదు కదమ్మా. సమయం వచ్చిందంటే వారంతటా వారు కనేసేవారు. కొడుకైతే దాచిపెట్టేసేది, యోక మీద దాచిపెట్టింది 3 నెలలు. ఉదయం కూడా మనం విన్నాం. ఎంత చురుకైనది ప్రియ సోదరి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారని ఐగుప్తు మంత్రసానులే హెబ్రీ స్త్రీలను గురించి సాక్ష్యం ఇచ్చారు. అమ్మ, నిన్ను గుర్చిన సాక్ష్యం, ఆమె భలే సోమరిది. ఆమె నడకలోనే సోమర్తనం కనిపిస్తుంది, ఆమె చేతులు కదపడంలోనే సోమర్తనం కనిపిస్తుంది. కానీ కొంతమంది నడక ఎంత చురుకుగా ఉంటుందో, వారు పనులు చేయడం ఎంత చురుకుగా చేస్తారో. అవునమ్మ, చురుకుగా నుంట గొప్ప భాగ్యమని వాక్యం నేర్పిస్తుంది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం మోషే అంటున్నాడు కదమ్మా. మోషే జీవితంలో మోషేను గురించి పరిశుద్ధాత్మ అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని వచ్చాడు. ఈనాడు ఒక్క మాట అంటే పడలేం కదమ్మా. ఎవరైనా సోదరి కానీ సహోదరుడు కానీ పెద్దలు కానీ ఎవరైనా మనల్ని ఏమైనా అంటే అబ్బో ఎంత లాంగ్ ఫేస్ పెట్టుకుంటామో, పొడుగాటి మొహాలు పెట్టుకొని అలుగుతాం, మాట్లాడతాం, వందనాలు చెప్పడం, కోపం తెచ్చుకుంటాం, ఎంత స్ట్రైక్ చేస్తాం. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. మేము కాలేజ్లో చదివేటప్పుడు సెలవులకి ఇంటికి వచ్చే లోపల మా పప్ప మీద పత్రికలు రాసి సువార్త కరపత్రాలు పంచేటట్లు పంచుతుండేవారు. అవి చూసినప్పుడు అందరము కూతుర్లము 5 మంది ఇంటికి వచ్చి ఇంత మంచి పప్ప మీద ఇట్లాంటి నేరాలు మోపుతున్నారని ఏడ్చేవాళ్ళం. మేము ఏడుస్తే మా పప్ప అనేవారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీకు ఫలం అధికమగున వాక్యం చెప్తుంటే మీరెందుకమ్మా ఏడుస్తారు అని మమ్మల్ని కొంచెం చిన్నగా మందలించేవారు. ఈ సోదరి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అన్న లేత ప్రాయంలో పెళ్లి చేసుకుంది. కన్యాత్వము మొదలుకొని అంటే 13 ఏళ్లకు పెళ్ళయింది అనుకోండి. పెళ్లి చేసుకుంది, 20 ఏళ్లకు ఆమె సంతానం లేకుండానే విధవరాలైపోయింది. ఇశ్రాయేలీయులు ఎవరైనా సంతానము లేకుండా ఉంటే వారికి అవమానం. భర్తను కోల్పోతే, సంతానం లేకుండా భర్తను కోల్పోతే మరింత అవమానం. అందుకే ఆమెను సమాజంలో ఎంతమంది ఎన్ని మాటలన్నారో, బంధువులు, ఇరుగు పొరుగు వారు. ఈమె లేత ప్రాయంలో పెళ్లి చేసుకుంది, ఒక్కనైనా లోకంలో ప్రవేశపెట్టలేదు, అంతలోనే విధవరాలైపోయింది. ఇంకా ఈమెకి ఏముంది? ఎన్ని నిందలు మోపారో. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడం ఎంత విశేషమైన సంగతి. అంతేకాదు, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో పూర్ణ ఔదార్య భాగ్యము, ప్రభు కోసం ఇవ్వడం భాగ్యం, పూర్ణ ఔదార్య భాగ్యం. అమ్మ, నీకు కలిగిందంతా నీకే కాదు, నీకు కలిగిన బట్టలన్నీ నీకే కాదు, నీకు వచ్చే జీతం అంతా నీకే కాదు, నీకు వచ్చే ఫండ్స్, నీకు వచ్చే రాబడి ఏదైనా ఏ రకముగా వచ్చినా అంతా నీదే కాదు, పూర్ణ ఔదార్యం భాగ్యం. మాసిదోనియా వారు కడు పేదలు, కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది.
అమ్మా ప్రభువుకి ఏమి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు? నువ్వు అనుభవించి మిగిలిపోయింది ఇస్తున్నావా, లేక ప్రభు ఇచ్చిన దాంట్లో మొదటిది ప్రభువుకి ఇస్తున్నావా? మొదటివి ఇంకా ఏవి నువ్వు ఉపయోగించక మునిపే బట్టలు మనము ఉపయోగించి పాతగిలినవి ఇంకా ఆయన వేసుకోరు అన్నవి ఇస్తున్నామా, లేకపోతే కొత్తవి ఇస్తున్నామా? ఇంకా ప్రభు నాకు ఇచ్చాడు, ఇన్ని బట్టలు నాకు అవసరం లేదని ప్రభు పిల్లలకి ఇచ్చేస్తున్నామా? పేదలు ఉన్నారు, దీనులు ఉన్నారు. నార్త్ ఈస్ట్ లో గత వారంలో 10 రోజులు మేము తిరిగి వచ్చాం. ఎంతో మంది దీన పరిస్థితులు. ప్రభు కోసం చేతులు చాపుతున్నామా? పూర్ణ ఔదార్య భాగ్యం. మరొక అంశాన్ని కూడా నేను చెప్పాలనుకున్నామా, సమయం లేదు, నేను ముగిస్తున్నా. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించును గాక. సిస్టర్ నన్నే ప్రార్థన చేసి ముగించమన్నారు. చిన్న ప్రార్థన చేసి 4:30కు ముగించమన్నారు. మరలా మీటింగ్ ఉంది కదా. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, పూజ్యనీయుడైన మా ప్రభువా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడా, ఈ సాయంకాలం మీ సన్నిధిలో మమ్మలను కూర్చుండబెట్టి మీరు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అన్న జీవితం మాకు ఎంతో దీవెనకరంగా మీ గ్రంథంలో వ్రాయించినందున మీకు స్తోత్రములు. ఆమె పేరును సార్థకం చేసుకుంది. ఆమె గోత్రం, ఆ పేరులోని అర్థాన్ని కూడా తన జీవితంలో సార్థకం చేసుకున్న భాగ్యవంతురాలు, కృపతో నిండుకొనినది. దేవా, ఈ అనుభవాలు మేము కూడా కలిగి జీవించడానికి కృపనివ్వండి. అన్ని దశల వారికి ఆమె దీవెనకరంగా ఉంది. మా జీవితంలో మా ప్రభువా, మేము ఏ పరిస్థితిలో ఉన్నా మా చుట్టూ ఉండే వారికి దీవెనకరంగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. తిరిగి రాత్రి కూడికకై మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి. ఇంకా మీ యందు విశ్వాసం ఉంచని వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. మీ లోతైన కార్యము వారిలో మీరు జరిగించి మీరే మహిమ పొందుమని మా ప్రియ రక్షకుడును మీ ప్రియ కుమారుడునైనా క్రీస్తు యేసు మహిమగల నామముననే స్తుతించి దీన మనస్సుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.